వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ 4వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రాజ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల్లో 300కు పైగా ఈఎంసెట్ లో ఇంజనీరింగ్ ఫార్మసీ సీట్లు సాధించి నవోదయలో 6 సీట్లు పొందుతూ వింజమూరు విద్యారంగ చరిత్రలో తక్కువ కాలంలోనే ఒక బ్రాండ్ గా ఎదిగిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కావలిలో కూడా మరో బ్రాంచ్ ప్రారంభించి సంస్థను విస్తరించామని చెప్పారు. అతిథులను సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు, వింజమూరు ప్రజలు భారీగా పాల్గొన్నారు. వింజమూరు, కావలి 2 బ్రాంచ్లలో ఎంసెట్ అడ్మిషన్లు కొనసాగుతూ నిర్వాహకులు తెలిపారు. కార్పొరేట్ కు ధీటుగా విద్యనందించాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి ఏకైక విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్యాన్ని అని చెప్పేసి మనము ఈరోజు అంతా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ 4వ వార్షికోత్సవ వేడుకలకు ఈరోజు మన విద్యా సంస్థని గౌరవించి ఎంతో మంది పిల్లలకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో, ఎంతో మంది ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో, దృఢమైన సంకల్పంతో మన వింజమూరు మండల నాయకులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరియు మండల అధికారి ఎంఈఓ గారికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, అధ్యాపకేతర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి విద్యా సంస్థ గత 3 సంవత్సరాల నుండి విజయ బేరి మోగించినటువంటి ధనులతో ఈరోజు 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి విధానం ఇది. గత 3 సంవత్సరాల నుండి శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు మన వింజమూరు ప్రాంతంలో ప్రారంభమయ్యి మొట్టమొదట ఎంసెట్ అకాడమీ అనే పేరుతో గత 3 సంవత్సరాల నుండి మన ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థుల కలలను నిజం చేసి ఇప్పటి వరకు ఎంసెట్ లో ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి 300కి పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ, అగ్రికల్చర్ సీట్లు సాధించి ఎన్నో గొప్ప యూనివర్సిటీస్లలోను మరి గొప్ప కళాశాలలలోనూ టాప్ 10 కళాశాలలలోనూ ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు చదువుతున్నారు. అదే ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కి కారణము. ఈరోజు 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి విధానంలో ఇంకా మరికొంతమందికి విద్యార్థులకి మనము ఇంకా ఆసరాగా నిలబడాలనేటువంటి ఒక సంకల్పంతో మన ఉదయగిరి ప్రాంతంతో పాటు మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఈ సంవత్సరం నుండి కావలి పట్టణంలో కూడా ఆ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టు మన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలను ఈ సంవత్సరం మనం అక్కడ కూడా ఒక బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది. మన సురేంద్రకి మన వింజమూరులో మనం కూడా ఒక స్కూల్ పెట్టి మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని అందించాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి సుపరిణామం. ఈ క్రమంలో మన సురేంద్ర ఎన్నో ధీటైన మన వింజమూరులో స్కూళ్ళు వాటిని తట్టుకొని చాలా ఇబ్బందులు పడిన దాఖలాలు కూడా ఉన్నాయి సురేంద్రకి. అయినా అతను ఒక మంచి దృఢ సంకల్పంతో ఈరోజు ఎక్కడ బ్రేక్ పడకుండా మన ఎంఈఓ గారు కావచ్చు, మన మీడియా మిత్రులు కావచ్చు, వారి సహాయ సహకారాలతో అతను కార్యక్రమాన్ని చాలా మంచిగా తీసుకుపోవడం జరిగింది. ఇలాగే భవిష్యత్తులో ఇంకా మన వింజమూరు పిల్లలకి మంచి భవిష్యత్తు, బాగా చదువు నేర్పించి మంచి భవిష్యత్తు చూపించాలని చెప్పని ఇంకా అంచెలంచెలుగా సుబ్రహ్మణ్యేశ్వర అకాడమీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.